ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ సందర్భంలోనైనా మనం ఎంత భయంకరమైనటువంటి సమస్యల్లో, ఇబ్బందుల్లో, కృంగిపోయిన స్థితిలో మనం ఉన్నా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, ప్రభు నమ్మదగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో మనకు ఎదురయ్యేటటువంటి సమస్యల్లో, మనకు ఎదురయ్యేటటువంటి పోరాటాల్లో, మనకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందుల్లో మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే, మనకి దేవుడు సహాయం చేస్తాడా, మరి ఈ సందర్భంలో మనం ఈ సమస్య నుంచి బయటికి రాగలమా, మనకి సహాయము దొరుకుతుందా, ఎలా మనం ముందుకెళ్ళాలి అని కలవరపడుతూ ఉంటాం. అయితే అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను, మరొకసారి గమనించండి ప్రియులరా. అయితే అంటే దాని అర్థం ఏంటి అంటే, అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైనటువంటి సమస్య అయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఒకటి, దేవుడు స్థిరపరుస్తాడు. రెండవది, దేవుడు దుష్టత్వము నుండి మిమ్మును కాపాడుతాడు. ప్రియులరా, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకే వచనంలో ఎన్ని శ్రేష్టమైన మాటలు. ఒకటి, ప్రభువు నమ్మదగిన వాడు. 2, ఆయన మిమ్ముని స్థిరపరుస్తాడు. 3, దుష్టత్వము నుండి కాపాడును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు వెళుతున్న పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఎటువంటి సమస్యలో మీరు ఉన్నారో నాకు తెలియదు. ఎటువంటి ఇబ్బందులో మీరు ఉన్నారో నాకు తెలియదు. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మీ పక్షము నుండి, మీ పక్షమును యుద్ధము చేసి మీకు జయమును అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై స్తోత్రం ప్రభువా. ఈ దినం మా ప్రియులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలోనూ మీరు తోడుగా ఉండి వారికి విడుదల దయచేసి వారిని కాపాడి జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.